ఏకాదశి నాడు ఉపవాసం చేయడం అంటే ఏమిటి అంటే 29 రోజులుగా ఊగిపోవడానికి అలవాటు పడిపోయిన మనస్సుని తీసుకొచ్చి నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఈశ్వరుడి దగ్గర నిలబెట్టడానికి ప్రయత్నించడంలో దానికి ముందు రాగం ఎక్కడ అంటే అన్నం అన్నం పెట్టే కోరిక, రుచి, ఇవాళ పప్పు కూర కుదరదు, ఇవాళ తీసేస్తున్నాను. అందుకే పూర్వం ఏకాదశి అంటే ఎవరింటికన్నా వెడితే సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం లాగా ఇవాళ ఏకాదశి అంటే ప్రసాదం చేసామండి మా ఇంట్లో, దాని పేరే ప్రసాదం. ఏకాదశి నాడు ఏం తింటారంటే ప్రసాదం తింటామండి. ఆ గోధుమ నూకతో చేసినటువంటి పదార్థం కొంచెం తీసుకుంటారు, అది కూడా విశేషంగా తీసుకోరు. తీసుకుని శరీరం కళ్ళు తిరిగి పడిపోయేటట్టుగా ఉంది అంటే మళ్ళీ ఓ గ్లాసులు పాలు ఇస్తారు దానికి. శ్రీచక్రం టీవీ. ఇప్పుడు ఊగిపోవడానికి అలవాటు పడిపోయిన దాన్ని శరీరాన్ని పట్టుకుని నియంత్రణ చేస్తారు. ఎందుకంటే తిన్నగా మనస్సుని పట్టుకోలేరు కాబట్టి ముందు మనసుని